హలో, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మేము ముంబైలో ఎయిర్బిఎన్బిలో ఉన్నాము. సో ఇవాళ ఈ వీడియోలో ఏమేమి కవర్ చేద్దామంటే, ఇవాళ మేము సిద్ధివినాయక్ టెంపుల్కి విజిట్ చేస్తాము. సో అక్కడ నుండి సిద్ధివినాయక్ టెంపుల్ తర్వాత లంచ్ చేసేసుకొని ఇంకా సిఎస్ఎంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్కి వెళ్ళి ఇంకా ట్రైన్ ఎక్కటం అనమాట. ట్రైన్ ఎక్కి ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోవటము, అది ఇవాళ వీడియోలో కవర్ చేద్దాము. సో ఈ రోజుతో మా ముంబై సిరీస్ అయిపోద్ది అనమాట ఈ వీడియోతో. సో ఇది ఎయిర్బిఎన్బి రూము, మేము ముంబైలో తీసుకున్న ఎయిర్బిఎన్బి రూము. అసలు ఎయిర్బిఎన్బి అంటే చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. ఇదేంటంటే ఇది ఒక సర్వీస్ అనమాట. ప్రాపర్టీ ఓనర్సు ఇలా లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ట్రావెల్ చేసే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ కానీ 2 రూమ్స్ కానీ ఇలా రెంట్కి ఇవ్వటం అనమాట. సో ఫుల్ ఫామ్ ఫర్ ఎయిర్బిఎన్బి ఈస్ ఎయిర్ బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్. బేసిక్గా ఈ ఎయిర్బిఎన్బి అనే కంపెనీని శాన్ ఫ్రాన్సిస్కోలో బ్రయన్, నథన్ అండ్ జో అనే వాళ్ళ ముగ్గురు స్టార్ట్ చేశారు. ఏమైందంటే ఫస్ట్ వాళ్ళు వాళ్ళ లివింగ్ రూమ్ని ఒకళ్ళకి కాన్ఫరెన్స్ రూమ్గా ఒక పార్టీకి హోటల్ రూమ్ దొరకకపోతే వాళ్ళు వాళ్ళ లివింగ్ రూమ్ని ఆ కాన్ఫరెన్స్ కోసం రెంట్కి ఇచ్చారనమాట. సో అలా వాళ్ళకి ఈ ఐడియా ఫామ్ అయింది, ఇదే మనము విత్ ఇన్ ద హోమ్స్ అలా చేయొచ్చు కదా అని వాళ్ళకి ఐడియా వచ్చి, సో అప్పటి నుండి వాళ్ళు 2008లో స్టార్ట్ చేశారు ఈ ఎయిర్బిఎన్బి అనే కంపెనీని. సో ఇది మనము వెబ్సైట్లోకి వెళ్ళి మనకి ఏ లొకేషన్లో కావాలో చూసుకొని మనము వాళ్ళు ప్రైజు, ఫొటోసు అన్నీ, వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీసు, ఫెసిలిటీసు అన్నీ పెడతారనమాట. చెక్ ఇన్ చెక్అవుట్ టైమ్స్, కాస్ట్ అవన్నీ పెడతారు. సో అవన్నీ చూసుకొని మనకి కావాల్సిన ఏరియాలో మనము బుక్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ ఎయిర్బిఎన్బి ఇది మేము బుక్ చేసుకున్నది పర్ డే 3,000 రూపీస్. హోస్ట్లు అయితే చాలా స్వీట్ హోస్ట్ అనమాట. అండ్ వాళ్ళు నా వ్లాగ్స్ని కూడా ఫాలో అవుతున్నారు, నా యూట్యూబ్ వ్లాగ్స్ని కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో మేము సిద్ధివినాయక్ టెంపుల్కి వచ్చేసాము. ఇది ప్రభాదేవి అనే లోకల్ ట్రైన్ స్టేషన్ దగ్గరలో ఉంది. సో మేము లోకల్ ట్రైన్లోనే వచ్చాము. ప్రభాదేవి స్టేషన్లో దిగి అక్కడ నుండి ఆటోలో సిద్ధివినాయక్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా అసలు ఫోన్స్, వీడియోగ్రఫీ ఇవేమీ అలౌ చేయట్లేదు టెంపుల్ లోపల. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఈ టైంలో పెద్దగా రష్ అయితే లేదు. సిద్ధివినాయక్ టెంపుల్ చాలా ఫేమస్ కదా ముంబైలో. మన బాలీవుడ్ యాక్టర్స్ అందరూ వాళ్ళ మూవీ రిలీజెస్కి ముందు ఎక్కువగా అలా విజిట్ చేస్తుంటారు కదా, లైక్ దీపిక, అమితాబ్, కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్, వీళ్ళందరూ ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారు. ఐశ్వర్య రాయ్ అయితే తన బర్త్డే ఎవ్రీ ఇయర్ తన బర్త్డే రోజు వెడ్డింగ్ యానివర్సరీకి అలా విజిట్ చేస్తుంటుందని న్యూస్లో చదువుతూ ఉంటాం కదా. సో అక్కడ ఈ కోకోనట్ బర్ఫీ ప్రసాదం లాగేస్తున్నారు. సో గణేష్ కూడా చాలా ముద్దుగా చిన్నగా ఉన్నాడు, విగ్రహం కొంచెం చిన్నగా బాగుంది, క్యూట్గా ముద్దుగా ఉన్నాడు గణేష్ అయితే. సో అలా మేము దర్శనం చేసుకొని ఇంకా నెక్స్ట్ బయట లంచ్ చేసేసుకొని ఇంకా మేము సిఎస్ఎంటికి వెళ్ళాము. సిఎస్ఎంటి స్టేషన్ చాలా పెద్దగా ఉంది. దీన్ని ఇంతకుముందు విక్టోరియా టెర్మినస్ అని అనేవాళ్ళు. మార్చ్ 1996 అఫీషియల్గా ఈ స్టేషన్ నేమ్ చేంజ్ చేశారు, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ అని. రీసెంట్ డేటా ప్రకారం అప్రాక్సిమేట్లీ 5,69,000 పీపుల్ ట్రావెల్ చేస్తుంటారంట, అంటే అరైవింగ్ అండ్ డిపార్టింగ్ పాసెంజర్స్ అనమాట. సో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ స్టేషన్స్. ఇక్కడ చూడండి ఎన్ని బెంచెస్ ఉన్నాయో, అందరూ ఎలా వెయిట్ చేస్తూ ఉన్నారో. సో ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉంది, ఐ థింక్ సెక్యూరిటీ రీజన్స్ కోసం అనుకుంటా. సో మాకు ఇంకా మా ట్రైన్కి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. సో బయటికి వెళ్దాము, బయటికి వెళ్ళి కాసేపు అలా తిరుగుదామని చెప్పేసి బయటకు వచ్చాము. ఇంతకుముందు ఇక్కడ ఒక విక్టోరియా స్టాచ్యూ ఉండేది స్టేషన్ బయట. అంటే 2006లో ఒకసారి నేను ముంబై వచ్చి ఇక్కడ నుండి యూకేకి వెళ్ళాను. అప్పుడు నాకు గుర్తుంది విక్టోరియా స్టాచ్యూ ఉండేది, ఇప్పుడైతే అది లేదు. మరి ఇక్కడ ఈ సిఎస్ఎంటీలో టోటల్ 18 ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట.
కాకపోతే ఒక గుడ్ థింగ్ ఏంటంటే బ్రిడ్జిలు ఎక్కటం దిగటం అదంతా ఏమీ చేయనక్కర్లేదు, అన్నీ ఒకే టెర్మినస్ కాబట్టి అంతా సేమ్ ఒకే లెవెల్లో మామూలుగా ఫ్లాట్గా నడుచుకుంటా వెళ్ళి ఎక్కటమే, ఏ ప్లాట్ఫామ్లో కావాలంటే ఆ ప్లాట్ఫామ్లో. సో టెర్మినస్ అయితే అదొక గుడ్ థింగ్ కదా. సో మేము ఇంకా ఈ బయట కాసేపు తిరిగాము. నైట్ టైం కూడా బాగుంది. నా క్యాప్చర్ చేయడానికి ఇంకా అంత బాగా రాలేదు కానీ నా ఫోన్తో యాక్చువల్గా లైటింగ్స్తో చాలా బాగుంది. ఆ టైంలో కూడా ఇప్పుడు అరౌండ్ టైం 9:30 అలా అయింది నైట్. ఈ టైంలో కూడా అసలు ఎంత బిజీగా ఎంత ట్రాఫిక్ ఉందో, ప్లస్ చాలా స్ట్రీట్ వెండర్సు, షాపింగ్ అంతా చాలా బిజీగా ఉంది ఈ స్టేషన్ బయటే బస్ స్టాండ్ కూడా ఉంది చాలా కన్వీనియంట్గా. సో స్టేషన్ బయటికి రాగానే ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియాకి బస్సుల్లో వెళ్ళిపోవచ్చు. ముంబై ఏమైనా కానీ లైవ్లీ సిటీ. ఐ థింక్ 24 అవర్స్ నిద్రపోదేమో అనిపించింది, అంత బిజీగా ఉంది ఈ టైంలో కూడా. సో ఇంకా మేము అలా అంతా తిరిగి అలా చూసుకుంటా ఒక 15-20 మినిట్స్ అలా టైం స్పెండ్ చేసేసి ఇంకా మేము వెళ్ళిపోయి మా ట్రైన్ ఎక్కేసాము. సో అలా మా ముంబై ట్రిప్ చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్.